Don't forget to subscribe and hit the bell icon for more easy and helpful educational videos. ఇప్పుడు ఉన్నటువంటి గణాంకాల ప్రకారం సామాజిక మాధ్యమాల వరకు తీసుకుంటే ఫేస్బుక్ అనేది అగ్రస్థానంలో ఉంది. అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఫేస్బుక్ దాదాపు మీ అందరికీ అకౌంట్ ఉండే ఉంటుంది. ఫేస్బుక్లో, వాట్సాప్లో అకౌంట్ లేని వాళ్ళంటూ చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే భారతదేశానికి ఉన్న జనాభా ఒక 130 కోట్లు అనుకుంటే ఫేస్బుక్లో దాదాపు 300 కోట్ల మంది వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే మన భారతదేశపు జనాభాకి దాదాపు 2.5 రెట్లు ఎక్కువ మంది ఫేస్బుక్లో ఖాతాదారులుగా ఉన్నారు. ఎందుకు అంటే మనకి చాలా సింపుల్. మనం డబ్బులు పెట్టి కొనేది ఏదైనా కూడా మనం ముందు వెనక ఆడుకుంటాం, దీనికి డబ్బులు వేస్ట్ చేయాలా అని. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఏంటి, దాదాపు అన్నీ కూడా ఉచితంగా దొరుకుతున్నాయి. ఉచితంగా దొరికేటప్పుడు మనం ఏం చేస్తాం, ఏ సరుకైనా ఉచితంగా అంటే దాన్ని దుర్వినియోగం చేయటం అనేది మొదలవుతుంది. అట్లాగనే ఇప్పుడు సామాజిక మాధ్యమాలు కూడా రోజు రోజుకి వాటి దుర్వినియోగం పెరుగుతోంది. నమ్మశక్యత అనేది తగ్గుతోంది. వాటిని ఇష్టానుసారం వాడకం అనేది పెరుగుతుంది. ఈ క్రమంలో మనం ఆ ఫేజ్లో ఉన్నాం, ఆ దశలో ఉన్నాం. అసలు ఒక కొన్నాళ్ళు పోతే అసలు ఈ సోషల్ మీడియా ఎటువంటి రూపాన్ని సంతరించుకుంటాయి అనేది ఊహించడం కూడా కష్టం. ఎందుకంటే మనం చూస్తున్నాం పేపర్ల గురించి, ఇప్పుడు దినపత్రికల గురించి ఏమంటున్నాం, పేపర్లను నమ్మలేమంటున్నారు. ఛానళ్ళ గురించి, ఛానళ్ళని నమ్మలేమంటున్నారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల వంతు వచ్చింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు కూడా 30% మంది అందులో వచ్చేదంతా బోగస్ అనే ఆలోచనలతో ఉన్నారు. కానీ మనం ఒక అకాడమిక్గా ముందుకెళ్తున్నాం కాబట్టి జనరల్ రీడింగ్ కాకుండా మనం ఒక వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని సంతరించుకునే క్రమంలో మనకి ప్రతి అంశం మీద ఒక సానుకూల దృక్పథం ఉండాలి, పాజిటివ్ నోడ్ అనేది ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ అనేది అగ్రస్థానంలో ఉంది. దాదాపు 274 కోట్ల మంది. అంటే ప్రతి రోజు ఫేస్బుక్లో 5 లక్షల మంది కొత్తగా చేరుతున్నారు. అంటే ఎంత ఫ్లో ఉంది చూడండి. మనం ఫేస్బుక్లో ఖాతా, ఇదివరకు ఏంటంటే ఫేస్బుక్ అనేది వన్ సైడ్ ఉండేది. అంటే ఇంటర్ఫేస్ కాకుండా మనం ఏది అప్లోడ్ చేస్తే అంతవరకే పరిమితమై ఉండేది. తర్వాత అంటే 2004లో ఫేస్బుక్, 2004 ఫిబ్రవరి 4వ తేదీన ఫేస్బుక్ యాక్సెస్ టు పబ్లిక్ అనేది ప్రపంచ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఫేస్బుక్ తాలూకా ఫీచర్స్, దాని తాలూకా సౌలభ్యాలు ఒక్కొక్కటి పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఫేస్బుక్ దాదాపు 111 భాషల్లో అందుబాటులో ఉంది. అంటే ఫేస్బుక్ను మనం ఇప్పుడు తెలుగులో కూడా మనం వినియోగించుకునేందుకు ఉంది. ఫేస్బుక్లో వాడేటటువంటి లాంగ్వేజ్ ఏంటి, C++. ఆ లాంగ్వేజ్ ద్వారా ఫేస్బుక్ని సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఫేస్బుక్ని రన్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. ఫేస్బుక్ తర్వాత వాస్తవానికి మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ఇప్పుడు మనకి సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ తర్వాత వాట్సాప్ ఉంది.
వాట్సాప్ తర్వాత మెసెంజర్ ఉంది. మెసెంజర్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ తర్వాత 6వ ప్లేస్‌లో వీ చాట్ అనేది ఉంది. తర్వాత 7వ ప్లేస్‌లో క్యూక్యూ ఉంది. 8వ ప్లేస్‌లో టిక్ టాక్ ఉంది. 9వ ప్లేస్‌లో డూ యూ ఇన్ అనేది ఒకటుంది. డీవైవై అని. తర్వాత 10వ ప్లేస్‌లో సినా వెబియో అని ఉంది. తర్వాత 11వ ప్లేస్‌లో టెలిగ్రామ్ ఉంది. మనం నిన్న కూడా దాని ప్రస్తావన మన మిత్రుడు ఒకరు తెచ్చారు. 12వ ప్లేస్‌లో స్నాప్ చాట్ ఉంది. 13వ ప్లేస్‌లో కౌషువో అని ఉంది. 14వ ప్లేస్‌లో పింట్రెస్ట్ ఉంది. 15వ ప్లేస్‌లో రెడ్డిట్ ఉంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఫేస్‌బుక్ అగ్రస్థానంలో 1వ ప్లేస్‌లో ఉంది. 2వ ప్లేస్‌లో యూట్యూబ్ ఉంది. 3వ ప్లేస్‌లో వాట్సాప్ ఉంది. 4వ ప్లేస్‌లో మెసెంజర్ ఉంది. ఏంది ఫేస్‌బుక్‌దే. 5వ ప్లేస్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఉంది. అయితే ఈ ప్లేస్‌లు ప్రతిరోజు మారొచ్చు. మీరు ఎగ్జామ్స్ రాసేటప్పటికి ఈ రోజుకున్నటువంటి గణాంకాల ప్రకారం ఏది అగ్రస్థానంలో ఉంటే అప్పుడు ఫేస్‌బుక్ ఉండొచ్చు. లేదా మీరు ఎగ్జామ్స్ రాసే టైంకి యూట్యూబ్ ముందుకు రావచ్చు. లేదా ఇంకొకటి ముందు వెనక కావచ్చు. కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు నాటికి ఫేస్‌బుక్ సబ్‌స్క్రైబర్స్‌తో అగ్రస్థానంలో ఉంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఫేస్‌బుక్‌లో మెంబర్స్ ఎక్కువున్నారు. అంటే మీరు ఒక బ్యాంక్ తీసుకోండి. ఆ బ్యాంక్‌కి ఖాతాదారులు ఎక్కువ మంది ఉండొచ్చు. కానీ ఆ బ్యాంక్‌కి రోజు వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఆ బ్యాంక్ సిస్టమ్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్‌లోకి కన్వర్ట్ అయిన తర్వాత ఖాతాదారులు ఎవరు కూడా ఆ బ్యాంక్‌కి రావాల్సిన అవసరం ఉండదు. వాడి ఇంటి నుంచే విత్‌డ్రా చేసుకుంటాడు, మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాడు, చెక్ బుక్ తెప్పించుకుంటాడు. లేకపోతే చెక్ బుక్ ఏమో ఆన్‌లైన్‌లోనే ట్రాన్సాక్షన్ చేస్తాడు. లా ఇట్లా ప్రాసెసెస్ అన్నీ కూడా తను ఆన్‌లైన్‌లో చేసినప్పుడు బ్యాంక్‌కి వెళ్ళాల్సిన అవసరం తక్కువుంటుంది. అంటే బ్యాంకు ఖాతాదారుల సంఖ్య 100 మంది ఉంటే, రోజు బ్యాంకుకొచ్చే వాళ్ళ సంఖ్య 10 మందే ఉండొచ్చు. ఇంకొక బ్యాంకులో ఖాతాదారుల సంఖ్య 50 అనుకుందాం. కానీ రోజు బ్యాంకుకి 35 మందొస్తారు. ఎందుకంటే ఆ బ్యాంక్ తాలూకా ప్రాసెసెస్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్‌లో లేవు. అంటే మనం డబ్బులు వేయాలన్నా పోవాలి, తీయాలన్నా పోవాలి, ఒక చెక్ వేయాలన్నా పోవాలి, చెక్ కావాలన్నా పోవాలి, దేనికైనా బ్యాంకుకి పోవాలి. అంటే బ్యాంకు ఖాతాదారుల సంఖ్య 50 మంది. కానీ రోజు బ్యాంకుకొచ్చే వాళ్ళ సంఖ్య 35. ఇంకొక బ్యాంకులో ఖాతాదారుల సంఖ్య 100. రోజు బ్యాంకుకొచ్చే వాళ్ళ సంఖ్య 10. అది మైండ్‌లో పెట్టుకుంటే మీకు ఫేస్‌బుక్‌లో దాదాపు మనం 274,00,00,000 మంది ఖాతాదారులుగా ఉన్నప్పటికీ కూడా ఫేస్‌బుక్‌కి రోజు వచ్చే వాళ్ళ సంఖ్య 255,00,00,000 మంది. కానీ యూట్యూబ్ ఉందనుకోండి. యూట్యూబ్ సెకండ్ ప్లేస్‌లో ఉందని మనం చెప్పుకున్నాం. సెకండ్ ప్లేస్‌లో ఉన్నప్పటికీ కూడా యూట్యూబ్‌ని రోజు విజిట్ చేసే వాళ్ళ సంఖ్య చూసుకుంటే 346,00,00,000. అంటే ఫేస్‌బుక్‌లో మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా విజిటర్స్ తక్కువ ప్రతిరోజు. అదే యూట్యూబ్ తీసుకుంటే మెంబర్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా విజిటర్స్ ఎక్కువ మంది. మీరు నా పాయింట్‌ని గ్రహించారని అనుకుంటున్నా. అయితే ఇంకో టెక్నిక్ ఇక్కడుంది. మనం ఫేస్‌బుక్‌లోకి పోవాలన్నా, యూట్యూబ్‌లోకి పోవాలన్నా, మనం డైరెక్ట్‌గా www.facebook.com అనో, లేకపోతే youtube.com అనో కొట్టి మనం డైరెక్ట్‌గా పోము. మన ఇండియా లాంటి కొన్ని ట్రెడిషనల్ కంట్రీస్‌లో మనమేందంటే గూగుల్ కొడతాం ముందు. google.com అని కొట్టి ఆ గూగుల్ కింద యూట్యూబ్ అని కొడతాం. అంటే యూట్యూబ్ అని వచ్చిన తర్వాత ఆ యూట్యూబ్‌ని మనం క్లిక్ చేస్తాం. అంటే మధ్యలో మనం ఏం చేసాం? గూగుల్ ద్వారా యూట్యూబ్‌లోకి ట్రావెల్ చేసాం. సర్ఫింగ్ అంటారు దాన్ని. ఈ సర్ఫింగ్‌లో ఫస్ట్ మనం ఏం చేసాం? అవసరం లేదు గూగుల్. అయినప్పటికీ కూడా గూగుల్‌లోకి వెళ్ళాం కాబట్టి
గూగుల్‌కి మన వల్ల ఒక హిట్ వస్తుంది. కానీ గూగుల్ మనం దేనికోసం వెళ్ళాం? యూట్యూబ్ కోసం వెళ్ళాం. లేదా ఫేస్‌బుక్ కోసం వెళ్ళాం. లేదా ఇంకొక అంశం కోసం వెళ్ళాం. కానీ మనం త్రూ గూగుల్ వెళ్ళాం కాబట్టి గూగుల్‌కి ఒక హిట్ ఏమో వస్తుందనమాట. అంటే దానివల్ల గూగుల్ ఏమవుతుందంటే రోజుకి 955 కోట్ల మంది గూగుల్‌ని సందర్శిస్తున్నారు. కాబట్టి ఈ ఫేస్‌బుక్‌లో మెంబర్స్ ఎక్కువున్నప్పటికీ, సామాజిక మాధ్యమాల దీంట్లో యూట్యూబ్‌లో ఎక్కువున్నప్పటికీ కూడా ఈ గణాంకాలన్నీ కలిపి గూగుల్‌కి ప్రయోజనం కలిగిస్తున్నాయి. ఆ విధంగా తీసుకుంటే మనం ఫేస్‌బుక్‌లో ఆహ్, ఉన్న సబ్‌స్క్రైబర్స్ పరంగా చూస్తే ఇండియా నుంచి ఎక్కువ మందున్నారు. ఇండియా నుంచి దాదాపు 290 మిలియన్ల మంది ఉన్నారు. 1,000,000 అంటే దాదాపు 10,00,000 కదా! మీరట్లా గణాంకాలు వేసుకోండి. అంటే 2,00,00,000 పైన 29,00,00,000 మందవుతారు. అలాగే అమెరికా నుంచి తీసుకుంటే 190 మిలియన్ల మందున్నారు. అంటే 19,00,00,000 మంది దాదాపు అమెరికా నుంచున్నారు. ఇండోనేషియా నుంచి మూడో ప్లేస్ ఇండోనేషియా. 14,00,00,000 మందున్నారు. ఇది వాస్తవానికి ఫేస్‌బుక్ అనేది యూఎస్ బేస్డ్ సోషల్ నెట్‌వర్క్ అన్నమాట. కానీ యూఎస్ బేస్డ్ సోషల్ నెట్‌వర్క్ అయినప్పటికీ కూడా మనం ఆహ్, ఇండియా ఎక్కువ ఫేస్‌బుక్‌ని ఆదరిస్తోందన్నమాట. అంటే మీరు పరోక్షంగా ఫేస్‌బుక్‌కొచ్చేటటువంటి ఆదాయంలో ఎక్కువ భాగం, అగ్రభాగం భారత్ నుంచి వస్తోంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఫేస్‌బుక్‌ని ఎవరు స్థాపించారు? మిగతా అంటే మనకి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఫేస్‌బుక్ అధినేత మనందరికి తెలుసు జుకర్‌బర్గ్. ఆయన కేంబ్రిడ్జ్‌లో ఉన్నప్పుడు ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ చేసి ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని డెవలప్ చేశాడు. అప్పుడక్కడ ఆయన దగ్గర ఆయనతో పాటు కొంతమందున్నారు కొలీగ్స్. ఎవరు? సావరిన్, ఒకాయన ఆండ్రూ, ఇంకొకాయన మెక్లమ్ అని ఒకాయన, డస్టిన్ అని ఒకాయన, చెరిస్ అని ఒకాయన వీళ్ళందరితో కలిసి ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి 5, 6 కలిపి టీమ్ వర్క్ అంటే టీమ్ వర్క్ అనే మాట కూడా ఫేస్‌బుక్ నుంచి ఎక్కువ మనకి వాడుకలోకొచ్చింది. వీళ్ళంతా కలిసి ఫేస్‌బుక్‌ని డెవలప్ చేయడానికి ట్రై చేసి సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యి 2004 ఫిబ్రవరి 4వ తేదీన దీన్ని మనకి అందుబాటులోకి తీసుకొచ్చారన్నమాట. ఫేస్‌బుక్ ఎట్లా ఉంటుంది? మీకు తెలుసు. మనం ఖాతా ఉండాలి. మనం గూగుల్ ఖాతా నుంచి గాని, వేరే మెయిల్ ఖాతాలో నుంచి గాని ఫేస్‌బుక్‌లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయగలం? మనకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగలం. అయితే మనం ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు దాన్ని ఆమోదిస్తేనే ఆ ఫ్రెండ్ తాలూకా యాక్టివిటీస్‌ని మనం ఫేస్‌బుక్‌లో యాక్సెస్ కాగలుగుతాం. ఒకటి. మీకు వాట్సాప్ కూడా దాదాపు అంతే. మీ ఫోన్ అకౌంట్‌లో ఉన్నటువంటి మీ ఫోన్ అకౌంట్‌లో ఉన్నటువంటి నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరిని వాట్సాప్ చూపిస్తుంటుంది. మనం వాళ్ళని యాడ్ చేసుకుంటా పోవచ్చు. కానీ టెలిగ్రామ్‌కొచ్చేసరికి మనం అవతల ఫ్రెండ్‌కి రిక్వెస్ట్ పంపాల్సిన అవసరం లేదు. అవసరం లేకుండానే టెలిగ్రామ్‌లో డైరెక్ట్‌గా మనం సెర్చ్ చేసి ఇంటర్‌ఫేస్ కాబట్టి మనం సెర్చ్ చేసి అక్కినేని నాగార్జున అని ఉంటే, అక్కినేని నాగార్జున అని కొడితే అక్కినేని నాగార్జున పేరుతో ఉన్న వాళ్ళంతా వస్తారు పేర్లు. వచ్చిన తర్వాత మనకి ఏదైతే నమ్మకం కలుగుతుందో ఆ అకౌంట్‌ని మనం యాడ్ చేసుకుంటా పోవచ్చనమాట. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన ఒక పీహెచ్‌డీ స్కాలర్స్ గైడెన్స్ అనో, లా అడ్మిషన్స్ అనో, లేకపోతే పీహెచ్‌డీ అడ్మిషన్స్ అనో, ఎంబీఏ ట్యుటోరియల్స్ అనో, ఎంబీబీఎస్ నోట్స్ అనో, ఏదైనా మనం ఒకటి యాడ్ చేసుకుంటా ఒక గ్రూప్‌ని మనం వెళ్ళిపోవచ్చు. కానీ వాట్సాప్‌లో మనం ఒక గ్రూప్‌లోకి పోవాలంటే, ఆ గ్రూప్ అడ్మిన్ మనల్ని అలౌ చేయాలి. కానీ టెలిగ్రామ్‌లో మనకి కొన్ని గ్రూపులు మాక్సిమం అంటే 98% ఏవైతే బిజినెస్ గ్రూపులు కావో వాటిని మినహాయిస్తే 98% గ్రూపుల్లో మనం డైరెక్ట్‌గా ఎంటర్ కావచ్చు.
వాట్సాప్‌లో అయితే అవతల గ్రూప్ అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని అలౌ చేయాలి. ఫేస్‌బుక్‌లో మన మా పేరుతో రిక్వెస్ట్ వెళ్ళగానే అవతల తెలిసినాయన మనల్ని యాడ్ చేసుకుంటా పోవచ్చు. ఆ విధంగా మనకి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ లిస్ట్ అనేది పెరుగుతుందనమాట. అయితే ఫేస్‌బుక్‌లో మనం ఏం చేయొచ్చు? మన ఫోటోలు యాడ్ చేయొచ్చు. మన యాక్టివిటీస్ రాయొచ్చు. మన ఆలోచనలన్నీ షేర్ చేయొచ్చు, పంచుకోవచ్చు. మన ఫ్రెండ్స్ లిస్ట్‌ని పెంచుకుంటా పోవచ్చు. వీటితో పాటు ఫేస్‌బుక్ ఇప్పుడు ఏం చేసింది? మీరు ఒక పేజీని ప్రారంభించొచ్చు. అంటే వంటల మీదనో, మెకానిజం మీదనో, సెల్ ఫోన్‌ల మీదనో, మ్యూజిక్ మీదనో, లేకపోతే పోయెట్రీ మీదనో, లేకపోతే ఎడ్యుకేషన్ మీదనో ఏదో ఒక అంశం తీసుకొని మీరొక పేజీని ప్రారంభించొచ్చు. లేదా మీకు ఆసక్తి ఉండేది అంటే ఏంటి? యోగా చేయాలనుకుంటున్నారు. మీకు యోగా అంటే ఇష్టం. యోగాకి సంబంధించినటువంటి పేజీల్లో మీరు మెంబర్‌గా యాడ్ అయితే, ఆ యోగాకి సంబంధించినటువంటి అప్‌డేట్స్ ఎవ్రీ డే మీకు వస్తాయన్నమాట. లేదా ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రైస్తవ అయితే క్రైస్తవ్, బౌద్ధుడైతే బౌద్ధ మతానికి సంబంధించినవి. ఇట్లా మనకి నచ్చినటువంటి మతానికి సంబంధించినటువంటి అనుభవాలు, గ్రంథాలు, వాటి వివరాలు మనం తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఫేస్‌బుక్‌లో మీరు రెగ్యులర్ హోమ్ పేజీలో మీ అప్డేషన్స్, మీ వివరాలు, మీ ఫోటోలు, మీ వీడియోలు లేదా మీకు నచ్చినవి మీరు నన్ను అడిగారు రీట్వీట్ అంటే ఏంటని. అట్లాగా మనం ఇక్కడ వేరొకరి హోమ్ పేజీలో ఉన్నటువంటి ఒక మంచి అంశాన్ని, ప్రజలకు పనికొచ్చే అంశాన్ని లేదా స్నేహితులకు పనికొచ్చే అంశాన్ని మనం దాన్ని రీషేర్ చేయొచ్చనమాట ఇక్కడ. చేసి మనం మిగతా వాళ్ళకి కూడా ఆ సమాచారాన్ని చేరవేయొచ్చు. దాంతో పాటు మనం ఒక పేజీని ప్రారంభించొచ్చనమాట. ఆ పేజీని ప్రారంభించినప్పుడు ఆ పేజీలో మనం ఏ అంశం గురించైతే అనుకుంటున్నామో ఆ అంశాన్ని కూడా మీరు అప్డేట్స్ ఇవ్వచ్చు. అంటే ఏకకాలంలో ఒక పక్క మీ ఫేస్‌బుక్‌ని హోమ్ పేజీని రన్ చేసుకుంటూ, ఇంకో పక్క ఎక్స్‌ట్రా పేజీని పెట్టొచ్చు. ఒక్క పేజీ కాదు. మీరు ఎన్ని పేజీలైనా ఒక 5, 6 పేజీలు, 10 పేజీలు, 10 అంశాల మీద అంటే విద్యారంగం అని తీసుకుంటే, పాఠశాల విద్య మీద ఒక పేజీని పెట్టుకొని మీ అనుభవాలు చెప్పొచ్చు. ఉన్నత విద్య మీ అనుభవాలు, సాంకేతిక విద్య మీ అనుభవాలు, యూనివర్సిటీ విద్య మీ అనుభవాలు, లేదా వ్యవసాయ రంగం ఒక పేజీ, ఉద్యానవన రంగం ఒక పేజీ, పశుసంవర్ధక శాఖకు సంబంధించిన వివరాలతో ఒక పేజీ, అడవుల పెంపకం ఒక పేజీ, పర్యావరణం ఒక పేజీ, ఉష్ణోగ్రతల పెరుగుదల ఒక పేజీ, వాతావరణ కాలుష్యం ఒక పేజీ, పరిశ్రమల ప్రభావం ఇట్లా మన నచ్చిన పేజీలు ఎన్నైనా మన ఫేస్‌బుక్ అకౌంట్‌తో యాడ్ చేసుకుంటా వెళ్ళొచ్చు. వీటన్నిటికి కూడా ఒకే ఒక ఈమెయిల్‌తో మీరు డైరెక్ట్‌గా లాగిన్ కావటానికి అవకాశం ఉంటుంది. అలాగనే మీ ప్రైవసీ సెట్టింగ్స్ కూడా మీకు అనేక అవకాశాలనిస్తాయి. ఎట్లా అంటే మీ ఫేస్‌బుక్‌ని ఎవరు చూడొచ్చు, ఎవరు చూడక్కర్లేదు. మీరు కంట్రోల్ చేయొచ్చనమాట. అంటే మీ ఫేస్‌బుక్‌లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్‌లో కూడా ఒకవేళ మీ స్టేటస్‌ని చూడాలనుకుంటే, మీరు అనుమతిస్తేనే వాళ్ళు చూడగలుగుతారు. అంటే మీరు ఫోటో పెట్టుకున్నారు. ఆ ఫోటో మిగతా వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు, ఆ ఫోటోని ఎవరు చూడొచ్చు అనేది సెట్టింగ్స్‌లో మనం చేంజ్ జేసి, ఆ కొద్ది మందికే లేదా ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో లేకపోతే మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఒక 3000 మంది ఉన్నారనుకుందాం. 3000 మందిలో ముగ్గురికే అవకాశం ఇవ్వాలనుకుంటే, ముగ్గురికే అవకాశం ఇస్తూ కూడా మీరు సెట్టింగ్స్‌ని మీరు చేయొచ్చనమాట. ఇంకొకటి ఈ ఫేస్‌బుక్‌లో ఏమవుతుందంటే, మీకు కొన్ని ఆహ్, సీక్రెట్స్ గూడా చెప్పాలిక్కడ. ఫేస్‌బుక్‌లో ఏమవుతుందంటే, నేను ఒక అకౌంట్ ఓపెన్ చేస్తా. నా పేరు ఏంటి? రాగిణి అని పెడతా. ఒక అమ్మాయి పేరు. రాగిణి అని పెట్టి ఒక సౌత్ ఆఫ్రికాకి చెందిన అమ్మాయినో, లేపోతే చైనాకి చెందిన అమ్మాయినో, లేపోతే ఇంకొక దేశానికి చెందిన అమ్మాయినో ఫోటో పెడతా. ఫోటో పెట్టి నా అకౌంట్‌ని ఒక అమ్మాయి అకౌంట్ లాగా నేను పెట్టుకొని, అమ్మాయిలకు సంబంధించిన విషయాలు, అబ్బాయిలకు సంబంధించిన విషయాలు మనం
రాసుకుంటా పోతుంటే, అమ్మాయి కాబట్టి ఈమెని సబ్స్క్రైబ్ చేయాలి అని కొంతమంది సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు మన అకౌంట్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటా పోతుంటారు. అంటే మన ఫేస్‌బుక్‌లో మనకి గరిష్టంగా 5,000 మందిని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్‌ని. అంటే మీరు ఒక 3, 4 వేల మంది వచ్చేస్తుంటారనమాట రోజు మీరేవో పెడుతుంటే. ఇట్లా ఒక అబ్బాయి పేరుని అమ్మాయి పేరుతో పెట్టడానికి అవకాశం లేకుండా నియంత్రణ అనేది ఫేస్‌బుక్‌లో పటిష్టంగా లేదు. ఉంది. ఎప్పుడు ఉంటుందంటే, మీ అకౌంట్ మీద ఎవరైనా ఫిర్యాదు చేశారనుకోండి. అప్పుడు ఫేస్‌బుక్ దాన్ని గమనించి, అబ్జర్వ్ చేసి, వెరిఫికేషన్ తీసుకొని ఆహ్, మీ అకౌంట్‌ని డిలీట్ చేయటం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ఫేస్‌బుక్ ఏమో వందలాది మంది అకౌంట్‌లనే డిలీట్ చేస్తా ఉంటది ఒక పక్క. కానీ ఎక్కువ అకౌంట్‌లు ఇప్పుడు మనం చెప్పుకున్నాం 274,00,00,000 మంది ఉన్నారంటే 274,00,00,000 మందిలో దాదాపు 30-40-50% వరకు నకిలీ అకౌంట్‌లే అనేది వాల్ స్ట్రీట్ జర్నల్ WSJ సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో తేలింది. కాబట్టి ఆ అకౌంటే నకిలీ అయినప్పుడు ఒక సినిమాలో కూడా మనం చూస్తామనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు వేరు వేరు పేర్లతో చాటింగ్ చేస్తుంటారు ఫేస్‌బుక్‌లో. చివరికి ఇద్దరు ఒకే టేబుల్ దగ్గర కూర్చొని చాటింగ్ చేస్తుంటారు. ఆఖరికి వాళ్ళిద్దరూ నువ్వంటే నువ్వేనా అని అనుకుంటారనమాట. అంటే ఇవన్నీ ఫన్నీ. మనకి మన అనుభవంలోకి వచ్చినటువంటి అంశాలే మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం. ఇవన్నింటిని కూడా మనం ప్రతిరోజు గమనిస్తున్నటువంటి అంశాలే. కాబట్టి మనం ఫేస్‌బుక్‌ని ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు నమ్మకూడదు అనేది ఆహ్, మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ఏమైందంటే ఔట్ ఆఫ్ బాక్స్ అంటే ఇష్టానుసారంగా శృంగారపరమైన అంశాలు, అతి అతివాదమైనటువంటి మత సంబంధమైనటువంటి అంశాలు, రాజకీయ నాయకుల మీద అతిగా స్పందిస్తూ రాసేటటువంటి వ్యాఖ్యలు, ఇట్లా ఒక రకమైనటువంటి జాడ్యం అనేది ఫేస్‌బుక్‌లో పెరిగింది. పెరిగి వేరే వ్యక్తుల కోసం ఇంకొకరు చెడుగా ప్రచారం చేయటం. లేకపోతే మా దగ్గర ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ఇంకొక ఆప్షన్ ఏముంటుంది? బిజినెస్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ బిజినెస్ ఆప్షన్‌లో మనకి సారీ మా మీరు కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నారు. గృహ నిర్మాణం, గృహాల అమ్మకం, గృహాల కొనుగోలు, వాహనాల అమ్మకం, వాహనాల కొనుగోలు, వీటికి సంబంధించిన పేజీలు కూడా ఫేస్‌బుక్‌లో ఉంటున్నాయి. ఈ ఫేస్‌బుక్‌లో ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే రాజకీయాల మీద వ్యాసాలు, మత సంబంధమైన వ్యాసాలు, అమ్మకాలు, కొనుగోళ్ళు, ఇష్టానుసారంగా రాతలు. అంటే ఈ రాతలు ఎట్లాంటివి అనేది నేను వివరంగా చెప్పక్కర్లేదు మీకు తెలుసు. ఇష్టమైన ఫోటోలు, వాళ్ళకి సంబంధం లేనటువంటి సినీ నటీనటుల ఫోటోలు, వాళ్ళ గురించి అసభ్యంగా రాతలు. ఇవన్నీ కూడా ఫేస్‌బుక్‌లో పెరుగుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితిని చూసి ఏం చేశాయంటే చైనా, ఇరాక్, వియత్నాం, పాకిస్తాన్, సిరియా, ఉత్తర కొరియా ఇలాంటి దేశాలన్నీ కూడా ఫేస్‌బుక్‌ని నిషేధించాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాలు కొంతకాలం పాటు స్వల్ప వ్యవధి పాటు ఆహ్, ఆహ్, ఫేస్‌బుక్‌ని నిషేధించిన సందర్భాలున్నాయి. అంటే రీసెంట్‌గా మనకి శ్రీలంకలో మత కలహాలు జరిగినప్పుడు శ్రీలంక కూడా ఫేస్‌బుక్‌నేమో నిషేధించింది. ఎందుకంటే ఒక మతం మీద ఇంకొక మతస్థులు వాళ్ళు ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే క్రమంలో ఫేస్‌బుక్‌లో ఈ అప్డేషన్స్ రావటం వల్ల, ఆరోపణలు రావటం వల్ల మిగిలిన వాళ్ళు రెచ్చిపోయి దేశంలో అల్లకల్లోలం సృష్టించే ప్రమాదం ఉంటుందని కొన్ని దేశాలు ఫేస్‌బుక్‌ని నిషేధించడం అనేది జరిగింది. ఇప్పుడు రీసెంట్‌గా ఫేస్‌బుక్ ఏమిచ్చింది? మా ఫేస్‌బుక్ పేజెస్‌లో ప్రమాదకరమైన పేజీలేమీ లేవు.
అంటే ప్రమాదకరం అంటే పిల్లల అమ్మకాలు, అమ్మాయిల అమ్మకాలు, వెపన్స్, ప్రమాదకరమైనటువంటి వెపన్స్ అమ్మకాలకు సంబంధించి, టొబాకో అమ్మకాలకు సంబంధించి, లేకపోతే లాటరీలు వాటికి సంబంధించి ఇలాంటి పేజీలు ఏమీ లేవు అనే ఒక డిక్లరేషన్ అప్డేషన్ అనేది ఫేస్బుక్ ఇచ్చింది. ఇవ్వడమైతే ఇచ్చారు కానీ మనం ఫేస్బుక్ లో వెతికితే దీనికి రిలేటెడ్ గా చాలా అంశాలు మనకి కనిపిస్తా ఉంటాయి. ఇక్కడ ఈ ఫేస్బుక్ వాళ్ళు ఏమైందంటే అమెరికా వాల్ స్ట్రీట్ జర్నల్ చేసిన ఇంకొక సర్వేలో మనం ఒక పోస్ట్ పెడతామండి ఫేస్బుక్ లో, ఏమని, ఏదో ఇక్కడ పలానా ఎన్నికల్లో పలానా పార్టీ అభ్యర్థి గెలిచారు, లేకపోతే ఈ ఎన్నికలో ఆ అభ్యర్థి డబ్బులు పంచి గెలిచాడు, లేకపోతే నిజాయితీగా గెలిచాడు, లేకపోతే ఇంకొక అభ్యర్థిని ఇబ్బంది పెట్టి గెలిచాడు, ఏదో పెడతాం మనకు నచ్చిన ఒక కామెంట్. ఆ పెట్టగానే మన పనిలో మనం ఉండట్లేదు. ఒక అరగంట తర్వాత మళ్ళీ చూస్తాం. అంటే ఎందుకు చూస్తామంటే మన కామెంట్ కి ఎవరైనా లైక్ కొట్టారా, లేకపోతే డిస్లైక్ కొట్టారా, లేకపోతే దాన్ని ఎంతమంది లైక్లు కొట్టారు, మన కామెంట్ కి ఇంకెంతమంది కామెంట్ పెట్టారు, వాళ్ళ కామెంట్ ఏంటి అనేది చూస్తాం. ఇంకొక అరగంటకు మళ్ళీ చూస్తాం. అట్లా మనిషి ఈ సామాజిక మాధ్యమాల్లో తన తాలూకా ఫోటోలు, తన కామెంట్ల మీద మిగతా వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు అనే ఒక రకమైనటువంటి ఉద్వేగానికి గురవుతున్నారు. ఈ ఉద్వేగంలో ఏమవుతుంది, మీ ఫోటో పెట్టిన తర్వాత మీరు ఒక రోజంతా ఒక్కరు కూడా స్పందించలేదా అనుకుందాం. స్పందించకపోతే ఏమవుతుంది, ఉద్రేకం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మరొక వ్యక్తి పెట్టిన ఫోటోకి 300 మంది లైక్ కొట్టుంటారు, మన ఫోటోకి 3 కూడా లైక్ కొట్టలా. అంటే ఎందుకు కొట్టట్లేదు, మనలో ఒక జెలసీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ జెలసీ ఎక్కడికి కారణమవుతుంది, స్ట్రెస్, ఒత్తిడికి గురవుతుంది. ఈ ఒత్తిడి వల్ల ఏమవుతుంది, మనకి లేక్ ఆఫ్ అటెన్షన్, అంటే మన పనిని మన వృత్తి ప్రవృత్తి, ఈ మన వృత్తి దెబ్బతింటుంది. దెబ్బతినడం వల్ల మనం డీవియేట్ అవుతాం. ఇవన్నీ కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించినటువంటి సర్వేలో సామాజిక మాధ్యమాల వల్ల జనంలో ఉద్వేగం, ఉద్రిక్తత, ఒత్తిడి, పని నుంచి పక్కకి మళ్ళటం, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం, మెమరీ తగ్గిపోవడం లాంటి ఒక రకమైనటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తో పాటు ఫిజికల్, మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమందికి అదే పనిగా సిస్టమ్ ముందు కూర్చొని పనిచేయటం వల్ల ఊబకాయం వస్తోంది, కొంతమందికి మతి భ్రమిస్తోందని, కొంతమంది ఒత్తిడికి గురవుతున్నారని, కొంతమంది మిగిలిన జబ్బులకి గురవుతున్నారని ఈ సర్వేల ద్వారా తేలింది. కాబట్టి సామాజిక మాధ్యమాల్ని మనం ఎంతవరకు వాడుకోవాలి, ఎంతవరకు వినియోగించుకోవాలి, ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు, దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు అనేది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సామాజిక మాధ్యమాలను మనం చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. అది ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనం మీరు ఎవరైనా మాట్లాడితే నేను మీ అభిప్రాయాల్ని వింటాను. చెప్పండి ఎవరైనా ఈ ఫేస్బుక్ కి సంబంధించి. అనిల్ అన్మ్యూట్ చేయి అందరూ. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, నా పేరు దినేష్ కుమార్ సార్, మా నెల్లూరు. సార్ ఇప్పుడు ఫేస్బుక్ లో పేజీల వల్ల అమౌంట్ వస్తుంది కదా సార్ కొంచెం, అంటే ఒక 10,000 మంది జనాభా దాటిన తర్వాత పేజీ మానిటైజ్ చేసి అమౌంట్ వస్తుంది అంటున్నారు. అంటే యూట్యూబ్ కన్నా, ట్విట్టర్ కన్నా ఫేస్బుక్ లోనే వాచ్ టైం ఎక్కువ ఉంటే అమౌంట్ ఎక్కువ వస్తుంది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్ అది? ఇప్పుడు మీరు వ్యాపారం చేయడానికి ఫేస్బుక్ వాడుకుంటున్నారా, మీ అభిప్రాయాలు చెప్పడానికి లేదా ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఫేస్బుక్ వాడుకుంటున్నారా అనేది మనం ముందు నిర్ధారించుకోవాలి.
మీరు వ్యాపారం చేయడానికైతే మీరు పుష్పాలు అమ్ముతారు అనుకుందాం. దాన్ని మీరు ఫేస్‌బుక్ ద్వారా ప్రమోట్ చేసుకొని మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. కానీ కేవలం వ్యాపారం మైండ్‌లో పెట్టుకొని మీరు అభిప్రాయాలు రాయటం ద్వారా మీకు రెవెన్యూ వస్తుంది అనేది ఉత్తి మాట. ఫేస్‌బుక్ ద్వారా మీకేమి పెద్దగా రెవెన్యూ ఏమీ రాదు. రెవెన్యూ ఏ రూపంలో వస్తుందంటే దాన్ని మీరు కన్వర్ట్ చేసుకోవాలి. బిజినెస్ ఫార్ములా కింద కన్వర్ట్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి సదుపాయాలు, మీరు పలకలు అమ్ముతారు, ఫేస్‌బుక్ ద్వారా అమ్ముకోవచ్చు. మీరు ఇల్లు అమ్ముతారు, ఫేస్‌బుక్ ద్వారా అమ్ముకోవచ్చు. మీరు రియల్ ఎస్టేట్ చేస్తారు, ఫేస్‌బుక్ ద్వారా చేసుకోవచ్చు. తద్వారా మీకు ఆర్థిక వనరులుగా ఫేస్‌బుక్ అనేది ఉపయోగపడుతుంది. అంతే తప్ప నేరుగా ఫేస్‌బుక్‌లో మీరు ఒక ఆర్టికల్ పెట్టిన తర్వాత దాన్ని ఏదో కొంతమంది చూశారు కాబట్టి దాని ద్వారా మీకు డబ్బులు వస్తాయనేది ఉత్తి మాట. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ అటువంటి రెవెన్యూ ఏమీ లేదు. సరే అంటే మనం సార్ మనం అంటే మన ఇప్పుడు ఛానల్ ఉంది, మన సంథింగ్ ఏదో ఉన్నాయి, వాటి ప్రమోట్ చేసుకుంటూ వాడుకోవచ్చు అంతవరకు, కానీ డబ్బులు రావంటారు అంతే సార్? అంతే. మీకు డబ్బులు రావాలంటే మీ వ్యూవర్ ఇంకా లక్షలు దాటిపోవాలి. ఓకే ఓకే సార్. అంత పెరిగితే వాడు ఇస్తాడు డబ్బులు. మీకు ఒకప్పుడు యూట్యూబ్ లో కూడా తక్కువ మంది చూసిన, అంటే ఒక 10,000 దాటి చూస్తే మీకు ఒక 10,000 వచ్చింది అనుకుందాం ఆదాయం. ఇప్పుడు 1,00,000 మంది చూసినా వాడు 10,000 ఇవ్వట్లా. ఒక 10 లక్షల మంది చూస్తే మీకు ఒక 10,000 రూపాయలు వస్తుంది. అంతమంది మీ ప్రోగ్రామ్ ని వాచ్ చేయటం అనేది వాచ్ టైం ప్లస్ వ్యూవర్స్, నాట్ ఓన్లీ వ్యూవర్స్, వాచ్ టైం కూడా వాడు గమనిస్తారు. కాబట్టి మీకు ఆదాయం అనేది ఆశ పెట్టుకోకూడదు. ఓకే, నెక్స్ట్ మనం వాట్సాప్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ వాట్సాప్ లోకి వెళ్ళి మనం ఆ వివరాలు తెలుసుకునే ముందు, మీరంతా వాట్సాపే వాడుతుంటారు కాబట్టి మీకు 1-2 సూచనలు ఏంటంటే, మీరు వాట్సాప్ అడ్మిన్ గా మ్యాక్సిమం ఉండకండి. ఒకటి, ఎందుకంటే అనేక సందర్భాల్లో అడ్మిన్లు బాధ్యులుగా ఉంటారు, మీరే కారణం అవుతారు అన్నమాట. ఒకటోది, ఒకవేళ తప్పనిసరి మీరు అడ్మిన్ గా ఉన్నా కూడా మీకు తెలిసిన వాళ్ళని మాత్రమే మెంబర్లుగా చేర్చుకోండి. అన్నోన్ పర్సన్స్ ని లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్ లో మీరు ఎలో చేయొద్దు, ఎవరిని కూడా చేర్చుకోవద్దు. రెండోది, ఒకవేళ మూడోది మీకు నచ్చక మీరు ఆ వాట్సాప్ గ్రూప్ ని క్లోజ్ చేయాలనుకుంటే మీరు ఎగ్జిట్ కావద్దు. ముందు గ్రూప్ లో ఉన్నటువంటి 256 మందో 200 మందో ఉంటే వాళ్ళందరినీ పేరు పేరున ముందు రిమూవ్ చేయాలి. అందరినీ రిమూవ్ చేశాక మీ పేరు ఒకటి లాస్ట్ లో ఉంచుకొని మీరు అప్పుడు ఎగ్జిట్ కావాలి. అయిన తర్వాత మీ గ్రూప్ ని డిలీట్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్ నెంబర్ మారుస్తారు. అంటే ఒక నెంబర్ ఉంది, 1 2 3 4 5 6 7 8 9 అని ఒక నెంబర్ ఉందనుకుందాం. ఆ నెంబర్కి మీకు వాట్సాప్ ఉంది, మీరు ఇంకో నెంబర్కి మారారు. మారినప్పుడు చేంజ్ నెంబర్ అడుగుతుంది, మీరు నెంబర్ చేంజ్ కొడతారు. ఒకవేళ 2 నెంబర్లకి వాట్సాప్ ఉందనుకుందాం, 2 ఫోన్లలో మీరు ఈ ఫోన్ నుంచి ఆ ఫోన్కి మారుతున్నారు. మారేటప్పుడు వాట్సాప్ నెంబర్ని చేంజ్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ వేరే నెంబర్లో కొన్ని గ్రూపులు ఉంటాయి, రెండో నెంబర్లో కొన్ని గ్రూపులు ఉంటాయి. ఈ నెంబర్ కన్వర్షన్ లో కొన్ని గ్రూపులు మీరు ఎగ్జిట్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఆటోమేటిక్ ఎగ్జిట్ అయినప్పుడు మీరు ఒకవేళ ఆ గ్రూప్కి అడ్మిన్ గా ఉంటే ఏమవుతుందంటే, మీ గ్రూపులో మీ తర్వాత ఎవరున్నారో, ఎవరో సుబ్బారావు వెంకట్రావు ఉంటే వాళ్ళు అడ్మిన్లుగా ఆటోమేటిక్ గా ప్రమోషన్ వస్తుంది వాళ్ళకి. అంటే ఏమవుతుంది, మీరు ఒక గ్రూప్ పెట్టారు, ఏమని, మా శ్రీకాళహస్తి అనే ఒక గ్రూప్ పెట్టారు అనుకుందాం. మా శ్రీకాళహస్తి అనే గ్రూప్ కి మీరు అడ్మిన్, మీరు 250 మందిని చేర్చుకున్నారు. అనేక విషయాల్ని ప్రతిరోజు మీరు పంచుకుంటున్నారు. కానీ మీరు ఈ ఫోన్ మార్చే క్రమంలో
మీరు వేరొక నెంబర్కి వెళ్ళినప్పుడు మీరు ఈ గ్రూప్ లో మీరు ఎగ్జిట్ అయితే ఇంకొక ఆయన అడ్మిన్ అవుతాడు. మీరు మళ్ళీ ఆ గ్రూప్ లోకి రావాలంటే ఈ రెండో వ్యక్తి ఆయనకి కూడా తెలీదు ఆయన అడ్మిన్ అయ్యాడు అన్న విషయం. ఆయనకు ఫోన్ చేసి మీ నంబర్ని యాడ్ చేయమని కోరాల్సి వస్తుంది. కాబట్టి సోషల్ మీడియాని మనం వాడేటప్పుడు అది టెలిగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, మెసెంజర్ కానివ్వండి, ఏదైనా కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు గ్రూపుల్లో ఉండొచ్చు కానీ అడ్మిన్లు అవ్వద్దు. ఒకవేళ పేజీలు పెట్టడం, వాట్సాప్ గ్రూపులు పెట్టడం, టెలిగ్రామ్ గ్రూపులు పెట్టడం, ఫేస్బుక్ లో కొత్త యాడ్ ఆన్ అకౌంట్లు చేర్చడం, ఇవన్నీ చేర్చినప్పుడు వాటి మీద మీకు అవగాహన ఉండాలి, కమాండ్ ఉండాలి. కమాండ్ లేకుండా మీరు మీ ఫోన్లో ఒకరోజు ఒళ్ళు మండి టైం వేస్ట్ అవుతుందని వాట్సాప్ ని డిలీట్ చేశారు అనుకుందాం. వాట్సాప్ ని డిలీట్ చేస్తే మీరు ఎన్ని గ్రూపుల్లో అడ్మిన్ గా ఉంటారో ఆ గ్రూపులన్నీ కూడా వేరొకరి చేతుల్లోకి వెళ్ళిపోతాయి. కానీ ఆ గ్రూపులకి పేరు మీదే ఉంటుంది, నిర్వహణ ఇంకొకరు ఉంటారు. మీరు ఎన్ని గ్రూపుల్లో డిలీట్ అయిపోయారో, ఎన్ని గ్రూపుల్లో ఉన్నారో అన్న అవగాహన కూడా ఉండదు. ఎందుకు ఉండదంటే మనం ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మన ఫోన్లో వందలాది గ్రూపులు ఉంటాయి. మీరు ఒక నిమిషం ఒక గ్రూప్ లో ఇలా చూడగానే మళ్ళీ వెనక్కొచ్చి ఆ అంశాన్ని మళ్ళీ చూద్దామంటే ఏ గ్రూప్ లో వచ్చిందో కూడా గుర్తుండదు. వెతుక్కోవాలి మళ్ళీ, అరే ఏ గ్రూప్ లో వచ్చింది, ఏదో ఫోటో వచ్చింది కదా, అది ఏ గ్రూప్ లో వచ్చిందని వెతుక్కోవాలి. అంటే అంత కన్ఫ్యూజన్ లో ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. మనం ఫోన్ మార్చేటప్పుడు కానీ, కొత్త ఫోన్ తీసుకునేటప్పుడు కానీ మన వాట్సాప్ గ్రూప్ని డిలీట్ చేయకూడదు, నెంబర్ చేంజ్ చేయాలి. మీరు ఈ ఫోన్లో వాట్సాప్ని డిలీట్ చేసి ఇంకొక ఫోన్లో మీరు వాట్సాప్ని యాడ్ చేస్తే ఇందులో చాలా గ్రూపుల నుంచి మీరు ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతారు. ఇట్లాంటి సాంకేతిక అంశాల మీద కొంత కమాండ్ లేకపోతే లేనప్పుడు లేనట్టుగా ఉండాలి. అంతే తప్ప అన్నింటిలో మనం వేలు పెట్టి అన్ని గ్రూపుల్లో చేరి రకరకాల పేజీలు ప్రారంభించి, రకరకాల అకౌంట్లు ప్రారంభించి, రకరకాల ఈమెయిల్ ఐడీలతో ఫేస్బుక్ అకౌంట్లు, ట్విట్టర్ అకౌంట్లు, టెలిగ్రామ్ అకౌంట్లు ఓపెన్ చేసుకుంటూ పోతే మనం ఏ నెంబర్తో ఎక్కడ ఏ రూపంలో ఉన్నాము అన్నది మనకు తెలీదు. మనం ఉండం, వేరొకరి చేతుల్లో ఉంటాయి. కాబట్టి ఇవి ఒక రకంగా మన రాయలసీమ బాంబులు అంటారు, ఆ టైప్ అనమాట. ఈ బాంబు మన చేతిలో ఉన్నది బాంబు అని తెలియక మనం పట్టుకొని కూర్చుంటాం. అది ఎప్పుడు పేలుతుందో తెలియదు. ఆ పేలినప్పుడు మనం బాధితులం అవుతాం అనమాట. ఇప్పుడు మీరు వాట్సాప్ ని సుప్రీంకోర్టు ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ సోర్స్ కింద గుర్తించింది. అంటే మీకు ఒక న్యాయవాది మీకు వాట్సాప్ ద్వారా నోటీస్ ఇవ్వచ్చు. ఒక న్యాయవాది లేకపోతే ఒక కోర్టు మీకు నోటీసులు ఇవ్వచ్చు. లేదా ఒక పోలీస్ స్టేషన్ నువ్వు పలానా పెట్టి కేసులో ఉన్నావు అన్న విషయాన్ని మీకు సమాచారాన్ని వాట్సాప్ లో ఇవ్వచ్చు. దాన్ని అధీకృత సమాచారంగా ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలన్నీ కూడా గుర్తించాయి. కాబట్టి మనకు అవసరం లేకపోయినా వాట్సాప్లు పెట్టుకొని, టెలిగ్రాములు పెట్టుకొని ఉంటే ఒక్కొక్కసారి అవే మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించే అవకాశం ఉంటుంది. ఈ విషయాల్ని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మనం వాట్సాప్ గురించి కొద్దిగా విషయాలు తెలుసుకుందాం. వాట్సాప్ అనేది ఫేస్బుక్ 2004 ఫిబ్రవరి 4న వచ్చిందని మనం తెలుసుకున్నాం. అంటే ఫేస్బుక్ వచ్చినటువంటి ఒక 5 ఏళ్లకి వాట్సాప్ అనేది స్టార్ట్ అయింది. వాట్సాప్ని మనం ఫేస్బుక్ అని చెప్పాం. ఏమని? C++ లాంగ్వేజ్లో ఫేస్బుక్ రన్ ఆన్ అవుతుంది. అదే వాట్సాప్ అయితే ఎర్లాంగ్ అనేటటువంటి ఒక లాంగ్వేజ్లో, సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో వాట్సాప్ని రన్ చేయటం అనేది జరుగుతుంది. వాట్సాప్ ఏమో 2009 జాన్యువరిలో మనకి అందుబాటులోకి వచ్చిందనమాట. ఫేస్బుక్ తర్వాత అత్యధికమైనటువంటి విజిట్స్, డౌన్లోడ్స్ ఉన్నటువంటి యాప్ వాట్సాప్. ఇప్పుడు వాట్సాప్లో దాదాపు 200 కోట్ల మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్, వాట్సాప్ని వినియోగిస్తున్న వాళ్ళు అనమాట. 200 కోట్ల మంది అంటే ఒక భారతదేశపు జనాభాని మించినంత మంది వాట్సాప్ని వినియోగిస్తున్నారు అనమాట. 2009లో
యూట్యూబ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇద్దరు, అంటే అలెక్స్ అండ్ జాన్ అనే ఇద్దరు ఈ వాట్సాప్ని డెవలప్ చేశారు. ఎట్లా డెవలప్ చేశారంటే మైక్రో బ్లాగింగ్ కింద మనం దీన్ని చూడొచ్చు అనమాట. కానీ సారీ, వాట్సాప్లో 2 రకాల అకౌంట్లు ఉంటాయి. ఒక అకౌంట్ జనరల్ అకౌంట్, అంటే మనమంతా వాడేది. మీరు ఇందాకలా అడిగారు కదా క్వశ్చన్, బిజినెస్ అకౌంట్. బిజినెస్ అకౌంట్ కూడా మనం వాట్సాప్లో పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకుంటే దానికి మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి. మనం దాన్ని బిజినెస్ మోడల్ కింద, అంటే ఆటో రిప్లై అంటే మీకు ఎవరో సార్ మీ బిజినెస్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే వెంటనే ఆటోమేటిక్గా రిప్లై వెళ్తుంది అనమాట. ఇదిగో ఇది మా బిజినెస్ మోడల్, మేము చేసే పనులు ఇవి, మీకు కావాలనుకుంటే నెంబర్ 1 నొక్కండి, నెంబర్ 1 అనేది సెండ్ చేయండి, వద్దనుకుంటే నెంబర్ 2 సెండ్ చేయండి, ఆసక్తి ఉంటే నెంబర్ 3 సెండ్ చేయండి. ఇట్లా వస్తుంది అనమాట. మనం 1 అవతల వ్యక్తి 1 అని కొడితే తనకు ఆసక్తి ఉన్నట్టుగా మనకి రిప్లై వస్తుంది. దానికి మళ్ళీ మనం ఆటో రిప్లైని పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా బిజినెస్ మోడల్. మన జనరల్ మోడల్లో వాట్సాప్లో ఆటో రిప్లై అనేది ఉండదు, మనమే రిప్లై పెట్టుకోవచ్చు. వాట్సాప్లో 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏం చేయొచ్చు, ఒక గ్రూప్ను పెట్టవచ్చు. ఒక గ్రూప్ను పెట్టడంతో పాటు వెబ్ బేస్డ్ మెయిల్ పెట్టుకోవచ్చు. మెయిల్ అంటే బ్రీఫ్ నోట్ అన్నమాట. అంటే మీరు ఒక గుడ్ మార్నింగ్ అనేది ఒక 100 మందికి ఉదయాన్నే చెప్పాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని పంపించక్కర్లా. వెబ్ ఆధారితంగా మనం ఒక గ్రూప్ను పెట్టుకొని ఆ గ్రూప్ను యాడ్ చేసుకున్నామంటే, మీరు ఒక మెసేజ్ పెట్టారనుకోండి గుడ్ మార్నింగ్ అని, ఆ గ్రూప్లో ఉన్నటువంటి 100 మందికి కూడా మీరు ఒకేసారి ఒక సింగిల్ హిట్తో గుడ్ మార్నింగ్ అనేది పంపొచ్చు అనమాట. మీకు 256 మంది ఉంటారు కాబట్టి వాట్సాప్లో మ్యాక్సిమం జనరల్ అకౌంట్లో 256 మందికి కూడా ఒకేసారి ఒకే మెసేజ్ని పంపించవచ్చు అనమాట. దాన్ని వెబ్ కాస్ట్ అంటాం మనం. వెబ్ కాస్ట్ ద్వారా కూడా మనం సింగిల్ మెసేజ్ని అందరికి పంపించేందుకు వీలుంది. అందుకే ఇప్పుడు కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు లేదా సంఘటనలు జరిగినప్పుడు అనవసరంగా మెసేజ్లు పెట్టి అందరినీ ఇబ్బంది పెడుతున్నారనే కారణంతో వాట్సాప్ ఏం చేసిందంటే, ఏదైతే ఒక రిపీటెడ్ మెసేజ్ ఉంటుందో, అంటే అత్యధికమైన మంది ఊరికినే పంపిస్తున్నారో అలాంటి మెసేజ్ మనం పంపాలనుకుంటే, రీసెండ్ చేయాలనుకుంటే దానికి ఆంక్షలు పెట్టింది. అంటే ఏకకాలంలో 5గురికి మించి మనం పంపడానికి ఉండదు అనమాట. 5గురికి పంపించి అవకాశం లేకుండా చేసింది. ఎందుకంటే ఒక పెను విపత్తు ఏదో జరుగుతుంది, లేదా రాజకీయ కల్లోలం, లేదా అంటే మత కల్లోలాలు, లేకపోతే యుద్ధ సమయాలు, ఇలాంటి సందర్భాల్లో ఆ పరిస్థితిని దుర్వినియోగపరచకుండా వాట్సాప్ ఏం చేసిందంటే ఈ నియంత్రణని పట్టుకొచ్చింది. అంటే మీకు రిపీటెడ్గా అయింది అనుకోండి ఒక మెసేజ్, ఒక అమ్మాయి రైల్వే ట్రైన్లో వెళ్తూ సర్టిఫికెట్లు పోగొట్టుకుంది, ఆ సర్టిఫికెట్లు పలానా నెంబర్లో ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి అని ఉంటుంది. ఆ నెంబర్ ఎవరిదో తెలియదు, ఒక మెసేజ్ వస్తుంది. దాన్ని మనం అయ్యో సర్టిఫికెట్లు పోయినా అమ్మాయి ఆమె జీవితం ఈ సర్టిఫికెట్లతో ముడిపడి ఉంటుంది కాబట్టి అని మనం ఏం చేస్తామంటే ఆ మెసేజ్ని 100 మందికి పంపిస్తా పోతుంటాం. ఆ 100 మంది 1000 మందికి, ఆ 1000 మంది 1,00,000 మందికి, ఆ 1,00,000 మంది 10 లక్షల మందికి, అట్లా పోతుంటే కొన్ని కోట్లాది మందికి ఆ 10 నిమిషాల్లో ఆ మెసేజ్ చేరుతుంది. ఆ చేరడం వల్ల ఏమవుతుంది, అందులో కొంతమంది స్పందించి ఈ నెంబర్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే బాబు ఈ నెంబర్ నాదయ్యా, ఈ నెంబర్ రాంగ్ నెంబరు, ఆ సర్టిఫికెట్లకి నాకు ఏం సంబంధం లేదని నేను రిప్లై ఇస్తుంటాడు. ఇట్లా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక తప్పుడు సమాచారంలో ఆయన నెంబర్ పెట్టి ఆయన ట్రబుల్ చేయాలనుకుంటే వీళ్ళంతా కూడా ఇలాంటి మెసేజ్లు పెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాట్సాప్ ఏం చేసిందంటే కొన్ని మెసేజ్లు, ఎక్కువ ఫార్వర్డ్ అయినటువంటి మెసేజ్ని 4-5గురికి మించి ఏకకాలంలో పంపడానికి వీలు లేకుండా మనం ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి పంపించుకోవచ్చు. కానీ ఏకకాలంలో మీరు ఒక 20 మందికి టిక్ కొట్టేసి ఈ 20 మందికి పంపిద్దాం అనుకుంటే పోదనమాట. 4 పేర్లు మాత్రం, 5 పేర్లు మాత్రమే పోతుంది.
ఇప్పుడు వాట్సాప్లో ఏమైందంటే మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ మన దేశవ్యాప్తంగా కొంతమంది నాయకులు వ్యాఖ్యల మీద కానివ్వండి, లేదా అంశాలకు సంబంధించి కానివ్వండి, వాళ్ళు సోషల్ మీడియాలో పరిమితికి మించి మాట్లాడారనో, పరిమితికి మించి వ్యాఖ్యానించారనో, లేదా అనవసరపు వ్యాఖ్యలు పెట్టారనో వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి. అలాగే వాట్సాప్ వల్ల అనేక గొడవలు జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వాట్సాప్ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి సామాజిక మాధ్యమంగా మనం గమనించాలి. మనం దాన్ని వినియోగించేటప్పుడు కంట్రోలింగ్‌గా మనం నియంత్రణ పాటిస్తూ దాన్ని వినియోగించాలి. వాట్సాప్ ఉంది కదా అని ఏది పడితే అది మనకు తెలిసినా తెలియకపోయినా అన్‌ప్రూవ్డ్, అన్‌ఇన్ఫార్మ్డ్ మెసేజెస్‌ని మనం పెట్టేసి మనం వెంటనే పంపించకూడదు. మనం చెప్పుకున్నాం. మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంశాన్ని చెప్పుకున్నాం. అది ఒక ఉదాహరణ మాత్రమే. అట్లా ప్రతిరోజు ఇంకా ఇక్కడ ఎన్నిక జరగనే జరగదు, పోలింగ్ కంప్లీట్ కాదు, ఫలానా వ్యక్తి గెలిచాడు అని వస్తుంటాయి. మనం దాన్ని నిజమే అనుకొని కౌంటింగ్ కూడా అయిపోయిందేమో అనుకొని మనం దాన్ని ఫార్వర్డ్ చేస్తుంటాం. తీరా చూస్తే కౌంటింగే స్టార్ట్ కాదు. లేదా మొదటి రౌండో, రెండో రౌండో అవుతున్నప్పుడే ఫలానా వ్యక్తి గెలిచాడు అని మనకు మెసేజ్ వస్తుంది. అది మనం ఫార్వర్డ్ చేస్తాం. తర్వాత రౌండ్లో ఆ వ్యక్తి ఓడిపోయాడని రిజల్ట్ వస్తుంది. మనం దాన్ని అప్పుడు డిలీషన్‌కి వాట్సాప్ ఏం చేసిందంటే మాక్సిమం 8 మినిట్స్ పెట్టింది ఇప్పుడు రివైజ్డ్‌లో. అంటే 8 నిమిషాల లోపు మీరు పంపిన వాట్సాప్ మెసేజ్‌ని ఎవరు చూడకపోతే మీరు దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒక వ్యక్తికి పంపారు, ఆయన దాన్ని ఓపెన్ చేసి చదివాడు, తర్వాత మీరు దాన్ని 4 నిమిషాల లోపు డిలీట్ చేయకపోతే ఆ డిలీషన్ పవర్ మీకు ఉండదు, రిసీవర్ కూడా ఉండదన్నమాట. కాబట్టి వాట్సాప్ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి సామాజిక మాధ్యమం కనుక వాట్సాప్‌ని వినియోగించేటప్పుడు ఎలా వినియోగించాలి, ఒక గ్రూప్‌కి మనం అడ్మిన్‌గా ఉంటే ఎట్లా ఉండాలి, ఒకవేళ మెంబర్స్‌ని చేర్చుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఒకవేళ గ్రూప్‌ని క్లోజ్ చేయాలనుకుంటే ఎట్లా క్లోజ్ చేయాలి, అందులో ఉన్నటువంటి సభ్యులందరినీ ఒక్కొక్కరిని మనం రిమూవ్ చేసుకొని అప్పుడు గ్రూప్‌ని క్లోజ్ చేయాలి. లేకుంటే మన పేరు మీద ఉన్నటువంటి గ్రూపు ఇంకొక వ్యక్తి పేరు మీదకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాల పాటు మన సార్ వచ్చేసారు లైన్‌లోకి. కాబట్టి వారికి నేను ఒక 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తా. టెలిగ్రామ్ నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నా. టెలిగ్రాము ఇప్పుడు సంఖ్యాపరంగా సబ్స్క్రైబర్స్ పరంగా చూస్తే 11వ స్థానంలో ఉంది. అంటే దాదాపు 500 మంది 500 మిలియన్ల మంది దాన్ని టెలిగ్రామ్‌ని వాడుతున్నారు. ఇందాకలా మనం చెప్పుకున్నాం. వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో లేనటువంటి సౌలభ్యం టెలిగ్రామ్‌లో ఉంది. ఎట్లా అంటే ఏ గ్రూప్‌నైనా మనం డైరెక్ట్‌గా సెర్చ్ చేసి మనం ఆ గ్రూప్‌లో యాడ్ కావచ్చనమాట. జాయిన్ అని అడుగుతుంది. జాయిన్ కావచ్చు. టెలిగ్రామ్‌ని బ్లాక్ చైన్ అనేటటువంటి సాఫ్ట్‌వేర్‌ని వినియోగించి వాడటం జరుగుతుందనమాట. టెలిగ్రామ్ అనేది ఒక క్రిప్టో కరెన్సీకి సంబంధించి, బ్లాక్ చైన్ కరెన్సీకి సంబంధించి, ఈ ట్రేడింగ్‌కి సంబంధించి ఎక్కువ వినియోగిస్తున్నారనేటటువంటి ఒక ఆరోపణ టెలిగ్రామ్ మీద ఉంది. ఎక్కువ C++ ఏదైతే మనం ఫేస్‌బుక్‌లో వాడటానికి ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ని ఇక్కడ కూడా వాడుతున్నారు. టెలిగ్రామ్‌లో కూడా. కాకపోతే టెలిగ్రామ్‌లో సౌలభ్యాలు చాలా ఉన్నాయి. ఒక సౌలభ్యం ఏంటంటే 2 లక్షల మంది వరకు మనం మెంబర్‌లను చేర్చుకోవచ్చు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాల మీద కొంత ఆరోపణలు రావడంతో టెలిగ్రామ్ అనేది ప్రతిరోజుకి మెంబర్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కూడా ఒక ఫేస్‌బుక్ లాగానో, వాట్సాప్ లాగానో అది ఎదగలేకపోయిందనమాట. దానికి కొంత పరిమితులనేవి వచ్చాయి. వాట్సాప్ ఏమో 2009లో వచ్చింది. టెలిగ్రామ్ ఏమో 2014లో ఆగస్టులో వచ్చింది.